సరే పిల్లలు, స్ట్రింగ్స్ గురించి తెలుసుకుందాం. మనకి స్ట్రింగ్స్ రెండు రకాలుగా చెప్పచ్చు. ఒకటి డబల్ కోట్లో, ఇంకొకటి సింగిల్ కోట్లో. ఓకే, రెండును స్ట్రింగ్సే. ఒరే చంటి ఎక్కడ ఉన్నావో కాదా? ఒరే బంటి ఇక్కడే ఉన్నావా? బాగుందా? ఓకే ఓకే. ప్రింట్ ఎక్స్, అదే పని ప్రింట్ వైకి రన్ చేసేస్తే ఒరే చంటి అంటే ఎక్కడ ఉన్నారని అడిగేసింది. తర్వాత ఏం చేస్తాం? డబల్ కోట్స్లో చంటి గురించి మాట్లాడుతున్నాం కదా. ఓకే, బంటి గురించి మాట్లాడుతున్నాం కదా. ఇది రన్ చేస్తే ఒరే చంటి ఎక్కడున్నావు? ఒరే బంటి ఇక్కడే ఉన్నావా? ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే డబల్ కోట్లతో మొదలు పెట్టినప్పుడు మధ్యలో సింగిల్ కోట్స్ వాడినా పర్లా, సింగిల్ కోట్స్తో మొదలెట్టినప్పుడు మధ్యలో డబల్ కోట్స్ వాడినా పర్వాలేదు. కానీ డబల్ కోట్స్ వాడినప్పుడు ఇక్కడ చంటిగాడిని కూడా మనం డబల్ కోట్లోనే పెట్టాలి అనుకుంటే అది బోర్ నేడుస్తుంది. అందుకని ఎస్కేప్ చేయాలి, అంటే బ్యాక్ స్లాష్ పెట్టాలి, అంటే తప్పించాలి. దాన్ని మనం తప్పించేస్తాం. ఇలా ఇంటర్ప్రిటర్ దృష్టి నుంచి తప్పించేస్తాం. ఓకే, ఇది కూడా సింగిల్ కోట్స్ మధ్య సింగిల్ కోట్స్ వస్తే ఈ బోర్ మనం ఏడుస్తాం కాబట్టి దాన్ని కన్ను కప్పుతున్నాం ఇలా. మళ్ళీ రన్ చేయాలి. చంటిగడ్ డబల్ కోట్స్లో, బంటిగడ్ సింగిల్ కోట్స్లో వచ్చాడు. బాగుందా ఇక్కడ దాకా? సరే, తర్వాత ఇంకొకటి ఏముంది? స్ట్రింగ్స్ అన్ని ఎరేలు అంటే లిస్ట్ ఆఫ్ ఒక వరుస. ఓకే, అక్షరాల వరుస. ఇప్పుడు ప్రింట్ ఎక్స్ అన్నప్పుడు ఏమొస్తుంది? చంటి. అదే ఇప్పుడు నేను ప్రింట్ ఎక్స్ ఆఫ్ 0 అంటే ఓకే, ఎక్స్ ఆఫ్ 0 1 2 3. ఇప్పుడు చూసా, 0 అంటే ఓ, 1 అంటే ఆర్, 2 అంటే ఏ, 3 అంటే ఐ. అది ప్రింట్ అయింది ఇక్కడ. ఒరే ఇంకొకటి కూడా ఉంది. దీనికి -1 -2 -3 అని కూడా అనొచ్చు. అంటే చివరి నుంచి 1 పొజిషన్లో ఉన్నది. ఏంటది? ఓకే, ప్రస్తుతానికి ఈ 0ని కామన్ చేద్దాం. మనం అప్పుడే వివాదాస్పద వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు. -1 ఈ చివరి నుంచి మొదటిది క్వశ్చన్ మార్క్. -2 చివరి నుంచి రెండోది యు వచ్చిందా? -3 చివరి నుంచి మూడోది వచ్చిందా? ఏ. ఇప్పుడు -0 అన్నా. నాకు కూడా ఉంది ప్రశ్న, -0 పెడితే ఏమవుతుందని. -0 లేదు, 0 +0 అయినా -0 అయినా ఈ లెఫ్ట్ సైడ్ నుంచి మొదటిదే. ఓకే, ఒక కడుపు నొప్పి తీరిపోయింది. దీని తర్వాత ఇంకొంచెం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము దీన్నే లూప్ చేయొచ్చు. ఫార్ y ఇన్ x. బాబోయ్, మనకి రాని పైథాన్ కోడ్ జావా ఎక్లిప్స్ సరే, ఇది వచ్చిందా? ప్రింట్ y. సరేనా? రన్ చేస్తే ఒరే చంటి ఎక్కడ ఉన్నావు? ఒరే చంటి ఎక్కడ ఉన్నావు? ఇదంతా లూప్ అయ్యి ప్రతిదీ వచ్చింది. సరేనా? ఇది చేస్తుంటే ఒక కొత్త ప్రశ్న వచ్చే నాకు. ఓకే, ఇక్కడ 0 1 2 3 4 అంటే ఎంటీ స్పేస్, 5 అంటే ఇది వస్తుందా, ఇది వస్తుందా, ఇది ఒక్కటే వస్తుందా చూద్దాం.
ఓకే 0 1 2 3 4 5 ఓకే 0 1 2 3 4 5 5 డబల్ కోట్ ఒకటే వచ్చింది. ఓకే ఒరేయ్ ఓఆర్ఏఐ తర్వాత ఒక స్పేస్ తర్వాత 5 అంటే ఇది ప్రింట్ చేసేటప్పుడు బ్యాక్ / ప్రింట్ అవ్వదు. ఓకేనా డబల్ కోట్ ఒకటే డైరెక్ట్గా వస్తుంది. సంతోషంగా అయినా ఇది కూడా వచ్చేసింది మనకి సమాధానం. సరే ఇంకొకటి సబ్స్టిట్యూట్ అంటే చంటి. ఓకే ఇందాక వైకి ఏం రాసాం? ఒరే ఓ క్యాపిటల్ ఉండాలి. సర్లే ఇందాక నుంచి అనుకుంటున్నా. ఒరే బంటి ఎలా ఉన్నావు రా. ఓకే చాదస్తా ఉంటారు కొంచెం, దాని లోవర్ కేసు పెట్టినా ఏం కాదు కానీ ఇప్పుడు ప్రింట్ ఎక్స్ కామా వై అంట. ఓకే రెండు ప్రింట్ అయిపోతుంది. ఒరే చంటి ఎక్కడ ఉన్నారో బంటి చంటి బంటి వచ్చేసింది. ఇందులో ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ప్రింట్ సెర్చ్ ఆపరేషన్ చేద్దాం. ఓకే ప్రింట్ చంటి ఇన్ ఎక్స్, చంటిగాడు ఎక్స్లో ఉన్నాడా లేదా, ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది. ఓకే ఉన్నాడా, ఫాల్స్. ఎందుకు, చంటిలో సి క్యాపిటల్ కాబట్టి. ఇది కూడా తేలిపోయింది. కేస్ ఇన్సెన్సిటివ్ సెర్చ్. ఓకే రెండు చంటి ఫస్ట్ చూసావా, ట్రూ క్యాపిటల్ చంటి ఉంది, స్మాల్ చంటి లేదు, ఫాల్స్. సంతోషం. ఇక్కడికి ఇంకొక ప్రశ్న, డబల్ కోట్ చంటి ఉందా, ఎలా తెలియాలి కదా, ఇలా తెలియాలి. ఓకే రన్ చేయి. డబల్ కోట్ చంటి ఉంది. ఓకే అసలు తప్పుగా చెప్పేలా, ఇంకోలా చెప్తా. చంటి ఇలా ఉంది కదా, మనం చంటి ఇలా కూడా వెతకచ్చు. ఈ చంటిగాడు డబల్ కోట్స్లో ఉండొచ్చు. రన్ చేయి. చంటి ఉన్నాడు. ఓకే అదే చంటి ఇందాకట్లాగా సింగిల్ కోట్లో కూడా ఉండొచ్చు. ఉన్నాడు. ఈ డబల్ కోట్ చంటి ఉందా లేదా చూద్దాం. ఓకే ఇది విత్ డబల్ కోట్స్ సెర్చ్ చేయగలమా చూద్దాం కాదా. సో మనం ఇందాక ఏమనుకున్నాం, సింగిల్ కోట్స్ మధ్య డబుల్ కోట్స్ పెడితే ఏం కాదు, లేదా డబుల్ కోట్స్ మధ్య సింగిల్ కోట్స్ కూడా. ఓకే అదే మనకి ఇలా రాసామనుకో, మనము ఇలా రాసామనుకో ఎలా, ఓకే సర్చ్ డబల్ కోట్స్ చంటిగా వెతుకుతున్నావు, రెండు చంటిలే. ఓకే ఇప్పుడు నువ్వు డబుల్ కోట్స్ రాస్తే డైరెక్ట్గా డబుల్ కోట్స్ రాసావు అనుకో, ఇక్కడ బోర్ నడుస్తుంది. అది ఇది వెయిట్ చేసిందా, బాబోయ్ నాకు అన్నేం జరిగింది బాబోయ్ అని, అందుకని తప్పిద్దాం, ఎస్కేప్ చేస్తావు. ట్రూ. సరేనా, ఇలా కూడా వెతకచ్చు. ఇప్పుడు నువ్వు ట్రూ ఫాల్స్ అని వచ్చేది ఏదన్నా ఇఫ్ కండిషన్లో వాడచ్చు. ఓకే సరే ఇఫ్ చంటి ఇన్ ఎక్స్, అప్పుడు ఏం చేయాలి, ప్రింట్ చంటిగాడు దొరికాడు, చంటిగాడు దొరికాడు కాదా. ఎల్స్ ఎలా రాస్తాం, ఇలా రాస్తాం నాకు తెలియదురా, ఎండిఫ్ ఉందా ఇక్కడ, మనకు తెలియని వాటిలోకి దూరద్దు, ఇంకా ఎల్స్ రాయద్దు మనకు రాదు. ఇఫ్ లోవర్ కేస్ చంటిగాడు కావాలంటే ఈ ప్రింట్ రాదు. ఓకే కాబట్టి ఇఫ్ కండిషన్లో ట్రూ ఫాల్స్ రిటర్న్ చేసేది ఏదన్నా రాయొచ్చు. ఓకే ఇప్పుడు చంటి నాట్ ఇన్ వై,
వైలో ఎవడున్నాడు? వైలో బంటిగాడు ఉన్నాడు. సో దొరకదు. ఇఫ్ చంటి ఇన్ వై దొరకల. అదే బంటి ఇన్ వై దొరికి ఇప్పుడు బంటిగాడు దొరికాడు అన్నారు కదా, సరే పో, బంటిగాడు దొరికాడు. ఇప్పుడు బంటి లోవర్ కేస్ చేస్తే రాలేదు కదా, బంటి నాట్ ఇన్ వై. ఓకే, దొరకలేదు. ఇది స్మాల్ బంటి, ఇది లోవర్ కేస్ ఉంది, బి మొదటి అక్షరం, ఇది అప్పర్ కేస్ కదా, అందుకని ఇది ఫాల్స్. ఇందులో బంటి దొరకలేదు, అందుకని ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యి లోపలికి వెళ్ళి ఇది ప్రింట్ అయింది. సరేనా? ఇకపోతే మనము స్ట్రింగ్స్ని సబ్స్ట్రింగ్ చేయొచ్చు, స్లైసింగ్ చేయొచ్చు. అనగా ఏమి? అనగా ప్రింట్. ఇందాకేమన్నాం? ఎక్స్ ఆఫ్ 0 అంటే ఓ వచ్చిందా, ఎక్స్ ఆఫ్ 0 to 4 అంట, 0 నుంచి 4 దాకా ప్రింట్ చేయి. 0 1 2 3 స్పేస్ రాలేదు చూసావా ఇక్కడ? సరే ఇంకోలా చెప్తారా, 0 నుంచి 3 అంట. ఓకే, 0 1 2 ఈ మూడే వచ్చాయి, ఒరాదాకే వచ్చాయి, అయి రాలే, ఒరై రాలేదు. ఓకే, సో లెస్ దాన్ 3, 0 to less than 3కి ప్రింట్ అవుతుంది, అంటే 0 1 2 ఈ 3 ఇండెక్స్ల్లో ఉన్నది ప్రింట్ అవుతుంది. అదే ఇలా రాసావనుకో, 0 నుంచి మొత్తం అంతా ప్రింట్ చేయి. సరేనా? అదే నేను 12 నుంచి చేస్తా. ఓకే, ఎక్కడ ఉన్నావురా? ఓకే, 17 నుంచి చేస్తా. మరి ఎక్కడ దాకా ప్రింట్ చేయాలి? ఇంకొక దీని లెంత్ ఎంత కదా, మన దగ్గర ఇంకొక అస్త్రం ఉంది, లెన్ ఆఫ్ ఎక్స్ అనగానే ఒరేజ్ అంటే ఎక్కడ ఉన్నవరాలో 32 ఉన్నాయి. అర్థమైపోయింది. ఇది 1గా కౌంట్ అవుతుందా 2గా కౌంట్ అవుతుందని, అంతేనా? సరే, మీ సునకానందం, నేను ఇలా కాదనవలే, ఇలా రాస్తా, ప్రింట్ లెన్ ఆఫ్. ఓకే, దేవుడా, ఓ ఇప్పుడు డబుల్ ఇది అక్కర్లేదుగా. ఓకే, ఇప్పుడు ఈ ఎస్కేపింగ్ లెక్కర్లేదుగా. ఓకే, ఎస్కేపింగ్ తోనే కదా మన ప్రశ్న. ఓకే, రన్ చేయి. ఇది 8 క్యారెక్టర్స్. చంటిగాడు ఎంత? 1 2 3 4 5 6. ఓకే, ఇది 7, ఇది 8, అంటే \డబుల్ కోట్ సింగిల్ క్యారెక్టర్ కానీ కౌంట్ అవుతుంది. ఓకే, సరే మనం అటు ఇటు పారిపోద్దు. 32 దాకా ఉంది, ఇందులో 32 అక్షరాలు ఉన్నాయి. అక్కడికి సంతోషం. అంటే ఇక్కడ నేను 17 నుంచి 32 అని నాకు తెలిసిపోయింది, టిక్ కదా. నెక్స్ట్ ఉంది, ఆ దొరద నాకు కూడా ఉంది. 33 పెడితే ఏమవుతుంది? 32 ఉన్నప్పుడు ఏం అవ్వలేదు. 50 పెడితే ఏం అవ్వలేదు. ఓకే, 32 లెంత్ ఉన్న దాన్ని 50 పెడితే, అదే ఇలా పెడితే 50 నుంచి మొదలుపెట్టి చివరి దాకా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 32. 32 తర్వాత ఏం లేదు. 50 అక్షరం నుంచి చివరి దాకా పెట్టంటే ఏం లేదురా బాబు అని చెప్తున్నాడు. ఓకే, ఇది ఉన్నందుకు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారేమో, కామెంట్ చేసేద్దాం. ఓకే, మామూలుగా జావాలో శుభ్రంగా ఎరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ వస్తుంది. నువ్వు ఏదో తొట్టి లాజిక్ రాసుకొని ఉంటావు, అది కాస్త టాప్ అని వెళ్తుంది. ఇదేంట్రా లేని నంబర్ వచ్చింది, 32 దాటి ఎందుకు వచ్చింది అని చెప్పి. పైథాన్లో ఆ చెక్ లేదు. 32 దాటిపోతే ఎర్రర్ వస్తుందేమో అనుకున్నాను నేను, కానీ రావట్లా. 32 దాటిపోయిందిలే, నేను 32 దాకా పరిగణించుకుంటాను. నువ్వు ఏదైనా ఇన్వాలిడ్ నంబర్స్ తప్పు అడిగినా కానీ అది తెలివితేటలు వాడి ఎర్రర్ రాకుండా చూసేసుకుంటాను. సహజంగా ఇలాంటి బిహేవియర్ ఉంటే, ఇలాంటి ప్రవర్తన వల్ల అప్లికేషన్లో చాలా లాజికల్ ఇష్యూస్ వస్తాయి. ఉదాహరణకి ఈ డబల్ కోట్స్ మధ్య ఉన్నది నా పేరు అని చెప్పి నువ్వు వెతుక్కునే డబల్ కోట్స్ మధ్య ఉన్న దానికి ఏదో లాజిక్ రాసి అది దీని మధ్య దొరక్క బయట ఎక్కడో ఉండి ఎర్రర్ రావాల్సిన చోట ఎంటీ స్ట్రింగ్ వస్తుంది పేరుగా. హాయ్ ఎంటీ స్ట్రింగ్, హాయ్ శివ, హాయ్ చందు, హాయ్ బంటి, హాయ్ చంటి బదులు
సరే, అంటే నాకు నచ్చాలి, అది వేరే విషయం. ఇంకోటి కూడా ఉంది, :7 అంట, అంటే 0 to 7. ఓకే, ఇది 0 to 7 ఉంది. ఆ పిక్చర్ ఉంది -1 నుంచి -2, అంటే రైట్ సైడ్ నుంచి. దేవుడా, ఎందుకు రాలా? ప్రింట్ x of -1 -2. బాగా ఆలోచించండి. -2 -1 ఉండాలిరా. ఏ ఓకే, ఓ మై గాడ్, ఇప్పుడు ఇంకా హింసలా ఉంది. ఓకే, సో ఇది నువ్వు ఖాళీగా వదిలేసావనుకో, ఎంటీ :-1. ఓకే, -1 అంటే కుడివైపు నుంచి మొదటి అక్షరం ఇక్కడ దాకా. అందుకని దీని ముందు ఉన్నదంతా ప్రింట్ అయింది. ఒరే చంటి ఎక్కడ ఉన్నవరా, ప్రశ్నార్థకం రాలా. సరే, బాగుందమ్మా, తర్వాత చూద్దాం. మనకి స్ట్రింగ్లో కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి పిల్లలు. ఓకే, ఆ ఫంక్షన్స్ జోలికి వెళ్ళే ముందు స్ట్రింగ్స్ని కంకాటినేట్ చేయొచ్చులే. ఓకే, x+y అను. x+y అంటే అపెండ్ అయిపోయింది. ఓకే, ఒరే చంటి ఎక్కడ ఉన్నావురా, ఒరే బంటి ఎక్కడ ఉన్నావురా. కానీ ఈ రెండు వాక్యాలకి మధ్య నాకు స్పేస్ కావాలి, కొంచెం స్పేస్ ఇస్తారా ప్లీజ్. ఓకే, ఇప్పుడు వచ్చింది స్పేస్, ఇందాక ఇది లేనప్పుడు రాలా. ఓకే, ఇదిగో. ఓకే, ఇలాగ 2 స్ట్రింగ్స్ని మనము అపెండ్ చేయవచ్చు. అలా కాకుండా నూతిలో ఉండకుండా ఇలాంటి ఐడియా ఏదన్నా వాడితే స్ట్రింగ్లో ఉన్న రకరకాల ఫంక్షన్స్ మనము వాడుకోవచ్చు. సహజంగా ఇక్కడ ఒకటి ఉండాలి, కౌంట్ లేదు. ఇప్పుడు ఇదంతా చూడొచ్చు. ఇక్కడ డాక్యుమెంటేషన్ వస్తుంది. ఓకే, సో స్ట్రింగ్లో క్యాపిటలైజ్ అనే ఫంక్షన్ ఉంది. ఓకే, క్యాపిటలైజ్ అంటే ఇప్పుడు ఓ చూసావా, ఒరే చంటి, ఓ లోవర్ కేస్ ఉంది, x.క్యాపిటలైజ్ అని ఉన్నా, ఓ ఒక్కటే అప్పర్ కేస్ అయింది. సరేనా? స్ట్రింగ్ ఫంక్షన్స్ మీద ప్రత్యేకంగా ఒక కచేరీ పెట్టుకుందాం మనము ఇంకా, కానీ ప్రస్తుతానికి ఇది చాలు.